కోల్కతాలో జరిగిన డాక్టర్ హత్య గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అసలు మనుషులు అనుకుంటుర్రా, దున్నపోతులు అనుకుంటుర్రా? అసలు ఇలా ఎట్లా తగలబడ్డారా మీరు బాడకవల్లారా? ఈ సమాజాన్ని అసలు ఏమిటికిరా ఇలాంటి మనుషులు అసలు ఏమిటి పుడతారో తెలియదు. వేస్ట్ నా కొడుకులు. మీ ఒక బతుకులేనారా లంచ కొడుకులారా? అసలు ఒక మనిషిని అట్లా ఎట్లా చేస్తారా మీరు? కొజ్జ బాడకవల్లారా? ఆడపిల్ల అంటే అంత అలుసారా మీకు? మీ అమ్మ ఒక ఆడది కాదరా? మిమ్మల్ని చేసుకునేది ఒక ఆడది కాదారా? మీ తోడబుట్టింది ఒక ఆడది కాదారా? ఇప్పుడు పాపం అక్కడ ప్రాణాలు కాపాడేది కూడా ఒక ఆడదేరా? అట్లా ఎట్లా చేయబుద్దయిందిరా? వేస్ట్ వాళ్ళారా. ఇది వాళ్ళకి ఇంకా శిక్ష పడలేదు. ఇంకా అన్ని ఎంక్వైరీలు అవన్నీ జరుగుతున్నాయి. సో అందులో ఒక్కరా ఇద్దరా 10 మంది అనేది ఇంకా క్లారిటీకి రాలేదు. ఇప్పుడైతే ఒక పంది మొహపోడు ఆడొక్కడే దొరికిండు. ఆమె అయితే చనిపోయింది. ఆమెకైతే మంచి కరెక్ట్ అయిన న్యాయం జరగాలి. నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి ఇలా జరగకుండా ప్రభుత్వం అయితే తమకు చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాము. అసలు మనసు బేబీ దగ్గర నుంచి కూడా వదిలిపెడతలేరు. ఎందుకు ఇంత వచ్చనా కొడుకులు ఈ ప్రపంచంలో బతురు? ఎందుకురా మీకు ఇలాంటి బతుకులు? చెప్పండి. ఇలాంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్, ఇలాంటి కథలు ఉన్న వాళ్ళు అసలు బతకకండిరా మీరు. మీకు మీరే ఊరేసుకొని చావండి. ఎందుకురా మీరు నాశనం అయ్యేది కాకుండా వేరే వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తారు. మీ బతుకులు పాడుగాను. ఇప్పుడు చనిపోయిన డాక్టర్ది లాస్ట్ చావు కావాలి. ఆ రకంగా అట్లా రేప్ చేసి ఇట్లా ఆమెని ఎట్లా పడితే అట్లా చాకులతోనే ఎక్కడ పడితే అక్కడ పొడిచారు. ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లడ్, ఇలాంటి న్యూస్ ఇంకా రావడానికి వీల్లేదు. ప్లీజ్ దయచేసి ఎవరు అలా చేయకండి. ఇప్పుడు వీళ్ళకి మాత్రం, ఇప్పుడు అలా చేసిన వాళ్ళకు మాత్రం గట్టి శిక్ష అయితే పడాలి. నెక్స్ట్ ఇంకొక ఎవరైనా సరే అట్లా చేయడానికి కూడా గజ మునిగిపోవాలి. ఆ విధంగా కండిషన్స్ పెట్టాలి. నెక్స్ట్ ఇప్పుడు అట్లా చేసిన వాళ్ళకు కూడా సరైన శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకేం చెప్పాలనుకుంటున్నానంటే, ఎందుకండి అసలు ఇట్లా తయారయ్యారు? అందరినీ కొంచెం మనుషులాగా మన వాళ్ళే అన్నీ చూడండి. ఒక అక్కని, చెల్లిని, ఒక అమ్మని చూస్తే ఇలాంటివి అయితే జరగవు. మనుషులు అసలైతే అట్లా చేసిన మనుషులు కాదు, పశువుల కంటే హీనం. పశువులేనాయో వాళ్ళకంటే వేస్ట్ నాకు వచ్చిన కొడుకులు బాడకావాలి. అలా ఎలా చేయబుద్దేంద్ర పాప ఆమెని? అసలు వాళ్ళ అమ్మ వాళ్ళు ఎంత సఫర్ అవుతారు. వేస్ట్ నా కొడుకులారా, లంజ కొడుకులారా, కొజ్జ బాడకావులారా. ఇలాంటి కొజ్జ బాడకావులు ఇంకెవరైనా ఉంటే చచ్చిపోంటారు ఊరేసుకొని. నెక్స్ట్ వేరే వాళ్ళని కూడా ఇలా చేయకండి. అసలు ఏమిటి బతుకున్నారో ఇలాంటి బతుకులు. మళ్ళీ ఇంకొకటి, ఆ రోజు జరిగినప్పుడు, ఆ హత్య జరిగినప్పుడు వాళ్ళ పేరెంట్స్కి ఆమె సూసైడ్ చేసుకుందని చెప్పారు. అయితే వాళ్ళు కూడా ఇట్లా వెళ్ళి చూడడానికి కూడా చూపించలేదు. అసలు అంతా అక్కడ ఏం జరుగుతుందో ఏంటో అందరి హస్తం ఉందని అంటారు. ఇంకా అది భగవంతునికి తెలియాలి. వాళ్ళు అన్నీ సిబిఐకి అప్పచెప్పిన తర్వాత అన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. సో కాదు, సూసైడ్ చేసుకునే ఆమె ఎవరైనా సరే కండ్ల నుండి బ్లడ్ వస్తుందా, లేదంటే ప్రైవేట్ పార్ట్స్ నుంచి వస్తుందా? ఒళ్ళంతా మెడ విరిచిరు, కాళ్ళు విరిచిరు, ఫింగర్స్ విరిచేసారు. ఇవన్నీ విరుచుకుంటుందా చెప్పండి? అలా ఎలా చెప్తారు? నాకు తెలిసింది నేను చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే, నెక్స్ట్ న్యూస్ ఎలా రావాలంటే, ఇప్పటి నుండి ఈ అమ్మాయిల రేపులు, ఇట్లా ఇంతమంది రేప్ చేసి ఈ విధంగా చనిపోయింది, ఇలాంటివి కాకుండా ఇక నెక్స్ట్ రివర్స్ రావాలి. ఎలా అంటే, ఒక అమ్మాయి తనను తాను రక్షించుకోవడానికి 4 పంది మొహాలని గుద్ది చంపేసింది. 4 మగవాళ్ళు అక్కడికక్కడే మృతి చెందారు. ఇలాంటివి రావాలని కోరుకుంటున్నాను నేను. అందరూ అలా ఉంటారని కాదు, కొంతమంది వేస్ట్ మొహాలు అయితే సమాజంలో ఇలాగే తలగబడ్డారు, ఇలాగే పాడవుతారు. వాళ్ళు ఇలాంటి ఒకరిని ఇట్లా చేయాలి, అట్లా చేయాలనే వాళ్ళంటే చనిపోండి దయచేసి. అక్కడ ఇప్పుడు వాళ్ళు చూపిస్తున్నారు కదా, అలాంటి వాళ్ళదేదో బయటపడింది. కానీ ఇంకా కొజ్జనా కొడుకులు ఇంకెంతమంది ఉన్నారో ఏమో ఇలాంటి వేరే అమ్మాయిని ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, చాకులతో పొడవాలి, ఆమె ప్రైవేట్ పార్ట్స్ మొత్తం ఆగం చేయాలని. ఇటువంటి పాపం ఆ అమ్మ పాపం తనను తాను రక్షించుకోవడానికి ఎంత ట్రై చేసిందో, ఎంత పోరాడిందో. తన స్కిన్లో, తన నెయిల్స్ దగ్గర కూడా కొంచెం ఇక్కడ స్కిన్ ఇట్లా ఉందంట వాళ్ళు చెప్తున్నారు. ఈ విషయం జరిగిన తర్వాత నాకు తెలిసింది నేను చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, అమ్మాయిలకు మెయిన్ ఈ డ్యాన్సులు, కూచిపూడి నాట్యాలు ఇవి కాకుండా మీరు కరాటే నేర్చుకోండి. మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోండి. అవతల 10 మంది ఉన్నా సరే
మన పంచి ఒకటి ఇట్లా ఇస్తే వాళ్ళు చనిపోవాలి. ఆ విధంగా మీరు ప్రిపేర్ కండి. నెక్స్ట్ బ్యాగ్లలో మేకప్, లిప్స్టిక్ ఇవి కాకుండా అమ్మాయిలు ఏం చేయాలంటే కత్తులు ఇలాంటివి పెట్టుకొని ఉండండి. ఎందుకంటే ఇప్పుడు సమాజం అట్లనే తలవబడ్డది కాబట్టి తప్పదు, వాళ్ళకి తగ్గట్టు మనం మెసులుకోవాలి అని నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు అక్కడ కోల్కత్తాలో జరిగిన హత్య గురించి మ్యాక్సిమం ప్రతి ఒక్క యూట్యూబర్ మాట్లాడడానికి ట్రై చేయండి. అలా మాట్లాడితేనే కొంతమంది తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది. తనకు మాత్రం ఖచ్చితంగా సరైన న్యాయం జరగాలి. అండ్ ఈ టాపిక్ ఇంతటితో నేను ఇక క్లోజ్ చేయాలనుకుంటున్నాను. నాకు తెలిసింది నేను మాట్లాడాను. నేను మాట్లాడిన మాటలు ఏమైనా తప్పుగా అనిపిస్తే సారీ. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.